జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం ప్రేక్షకులకు అందరికీ నమస్సుమాంజల్లు. గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ని, రెండు తెలుగు రాష్ట్రాలను వణికించిన మోతా తుఫాను గత రాత్రి తీరం దాటింది. ఈ తుఫాను విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సర్కార్ తీసుకున్న చర్యలు నా 56 వయసులో ఎన్నో చూసాం. కానీ ఈసారి ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ యంత్రాంగం కలిసికట్టుగా పనిచేసి నష్ట నివారణ చర్యల్ని చాలా వరకు కంట్రోల్ చేయగలిగారు. ప్రకృతి కన్నెర చేసినప్పుడు ఆస్తి నష్టాన్ని నివారించడం ఏ ప్రభుత్వాల వల్ల కాదు. కానీ ప్రాణ నష్టం జరగకూడదనే ఏకైక ధ్యేయంతో ప్రతి శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు అక్కడ రియల్ టైం గవర్నెన్స్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు కలిసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పునరావాస కేంద్రాలు 800 పునరావాస కేంద్రాలకి అందరినీ తరలించి వాళ్ళని బతిమాలి, మీకేం కాదు, ప్రాణం ఉంటే ఆస్తి సంపాదించుకోవచ్చు, దయచేసి రండి అని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అడిగిన విధానం, వాళ్ళు తరలించి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి అధికార యంత్రాంగానికి పూర్తి భరోసాగా రాజకీయ యంత్రాంగం నిలబడడం నేను చూడడం ఇదే మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో. ఇక మా ప్రత్యేకించి కాకినాడ జిల్లాకైతే మా జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కాకినాడ జిల్లా అధ్యక్షులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కానీ, అలాగే తెలుగుదేశం సంబంధించిన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా విస్తృతంగా ప్రతి ప్రాంతంలోని పర్యటించి ముంపు ప్రాంతాల్లో కాకినాడ ఎంపీ గారు అయితే చాలా మొత్తం ఆయన పరిధిలో ఉన్న నియోజకవర్గాలన్నింటిలోని పగలు రాత్రి పర్యవేక్షిస్తూ చక్కటి చర్యలు తీసుకోవడం. దీనివల్ల ఏంటంటే ప్రాణ నష్టం రాకుండా జరిగింది. ఆస్తి నష్టం అన్నది కామన్, ప్రకృతి కన్నెర చేస్తే. ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సిందంటే ఒక అనుభవజ్ఞుడైన నాయకుడికి, ఓ సమర్థుడైన సత్సంకల్పం కలిగిన నాయకుడు తోడైతే ఎలా ఉంటుందన్నది ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. గతంలో ఎన్నో తుఫాన్లు వచ్చి ఏదో మొక్కుబడిగా చర్యలు తీసుకునేవారు. కానీ ఈసారి శాసనసభ్యులు స్వయంగా రంగంలోకి దిగి ఇంత చర్యలు చెప్పడం నేను ఇదే చూడడం మొట్టమొదటిసారి. ఏదైనా నామకే వస్తే తిరుగుతారు, వెళ్ళిపోవడమే కాకుండా ఈసారి గతంలో నేను చూసిన పెద్ద తుఫాన్లలో హుదూద్ తుఫాన్ టైంలో ఇంకా చెప్పక్కర్లేదు, అది చరిత్ర. చంద్రబాబు నాయుడు గారి నాడు పడ్డ ఇది విశాఖ ప్రజలు ఇప్పటికీ అంత ప్రతికూల వాతావరణంలో కూడా గుర్తుంచుకో ఆయన గుండెలో పెట్టుకొని 4 సీట్లు ఇచ్చారంటే వైజాగ్ సిటీలోని ఆ హుదూద్ తుఫాన్ ఎఫెక్ట్. అటువంటి తర్వాత కర్నూలులో తుంగభద్ర నది వరదల టైంలో నాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు 80 ఏళ్ళు దాటిన వయసులో 5 రోజులు సచివాలయంలో ఉండి పగలు రాత్రి మానిటరింగ్ చేశారు. ఆ రెండింటి తర్వాత ఈ రోజుని ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాను విషయంలో ప్రభుత్వ పర్యవేక్షణ, ప్రభుత్వ అధికార యంత్రాంగం అహర్నిశలో శ్రమకొచ్చే అన్ని రంగాల కార్మికులు, ముఖ్యంగా శానిటేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ప్రతి శాఖ ఒకళ్ళని కాదు అన్ని ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలి వచ్చి ప్రజలను ఆదుకున్న తీరు చాలా అద్భుతం. భవిష్యత్తులో ఇటువంటి సమర్థమైన నాయకత్వం కానీ, అధికారగణం కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మరింత మేలు చేయాలి. ఇప్పుడు తుఫాన్ తీరం దాటింది, మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలి. ఆ తర్వాత అన్నీ జరగాల్సినవన్నీ జరగాలి. అన్ని ప్రతి చోట కూడా అంటురోగాలు ప్రబలకుండా, ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది, పాము కాటుకు వ్యాక్సిన్ రెడీ చేయాలి అన్ని ఆసుపత్రుల్లోనూ కూడా. తుఫాను ప్రాంతాల్లో అది ఎక్కువ అవసరం. ఇంకా నిత్యావసరాలు ఆల్రెడీ పంపిణీ మొదలెట్టారు. పౌర సరఫరాల శాఖ ఆర్డర్ ఇచ్చింది, పంపిణీ మొదలెట్టారు బాధిత కుటుంబాలకి. అలాగే పునరావాస కేంద్రాల నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు కుటుంబానికి 3000 ఇవ్వాలన్నది చాలా మంచి ఆలోచన. వాళ్ళు కనీసం ఆ ఇళ్ళు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడానికి డబ్బులు ఉపయోగపడతాయి. భవిష్యత్తులో ఎటువంటి సవాళ్ళు ఎదురైనా
ఆంధ్రప్రదేశ్కి ఒక సమర్థమైన నాయకత్వం ఉంది అన్నది భరోసా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇలాగే సమర్థవంతంగా ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని కోరుకుంటూ వందే మాతరం. జై హింద్.